ॐ शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। శ్రీమద్భగవద్గీతలోని ధ్యాన శ్లోకాలలో రెండవ శ్లోకాన్ని తెలుసుకుందాము. నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే పుల్లారవిందాయ తపత్ర నేత్ర येन त्वया भारत तैलपूर्णः प्रज्वालितो ज्ञानमयः प्रदीपः। వ్యాస భగవానులకి నమస్కారం చేస్తూ ఉన్నాము. ఎవరు వ్యాస భగవానులు అనంటే విశాలమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వారు. మరి విశాలమైనటువంటి బుద్ధి అంటే ఏంటి? మన యొక్క బుద్ధి చిన్న చిన్న విషయాలను అర్థం చేసుకోవడానికి ఎంతో కష్టపడుతుంది. కానీ భగవానుల యొక్క బుద్ధి ఎటువంటిది అనంటే వేదాలు, అనంతమైనటువంటి వేదాలను అర్థం చేసుకొని వాటిని 4 భాగాలుగా విభజించడం జరిగింది. ఎందుకు అనంటే మనం వేదాలను అధ్యయనం చేసేటటువంటి సామర్థ్యం మనలో లేదు, మనం చెయ్యలేము. కాబట్టి వాటిని చిన్నవిగా విభజిస్తే అప్పుడైనా మనము అధ్యయనం చేయడానికి అవకాశం ఉంటుంది సులభంగా అనే ఉద్దేశంతో అనంతమైనటువంటి ఆ వేదాలని మన కోసం విభజించడం జరిగింది. వేదాలను విభజించేటటువంటి సామర్థ్యం కలిగి ఉన్నారు కాబట్టి విశాల బుద్ధి అని అన్నారు. పుల్లార వింద యతపత్ర నేత్ర. నేత్రములు ఎలా ఉన్నాయి అనంటే పద్మముల యొక్క దళాలు ఏ రకంగా అయితే ఉంటాయో ఆ పద్మముల యొక్క దళము వలె నేత్రాలు ఉన్నాయి. త్వయా భారత తైల పూర్ణః ఏన త్వయా భారత తైల పూర్ణః. వ్యాస భగవానుల ద్వారా ఈ మహాభారతం అనేటటువంటి దీపంలో నూనె అనేటటువంటిది వేయడం జరిగింది. ప్రజ్వాలితో జ్ఞానమయః ప్రదీపః. ఈ దీపాన్ని వెలిగిస్తూ దాని ద్వారా మహాభారతం అనేటటువంటి దీపాన్ని వెలిగిస్తూ దాని ద్వారా మనకు జ్ఞానాన్ని ప్రసాదిస్తూ ఉన్నారు. ప్రజ్వాలితో జ్ఞానమయః ప్రదీపః. మహాభారతంలో అన్ని రకాలైనటువంటి శాస్త్ర జ్ఞానాన్ని శ్రీ వేదవ్యాస భగవానులు తెలియజేయడం జరిగింది. ధర్మ, అర్థ, కామ, మోక్ష పురుషార్థాలు అయినటువంటి ఈ 4కి సంబంధించిన జ్ఞానాన్ని పూర్తిగా మహాభారతం ద్వారా శ్రీ వేదవ్యాస భగవానులు మనకు తెలియజేస్తూ ఉన్నారు. చాలా మందికి మహాభారతం అంటే ఏంటి? మహాభారతం చదివితే మన ఇంట్లో గొడవలు జరుగుతాయి అనేటటువంటి ఒక అభిప్రాయం ఉంటుంది. కానీ వాస్తవానికి దృష్టి ఏవ సృష్టి అన్నారు. మన దృష్టి ఎలా ఉంటే అలాగే జరుగుతుంది అని. అంటే ఏంటి? మహాభారతంలో మోక్షం గురించి కూడా తెలియజేశారు, వైరాగ్యం గురించి తెలియజేశారు, వివేకం గురించి తెలియజేశారు. ఒకవేళ నేను ఉత్తమ అధికారిని అయితే గనక వివేక, వైరాగ్య, ముముక్షుత్వం వీటిని పెంపొందించుకుంటాను మహాభారతం ద్వారా.
నేను అధమ అధికారిని అనుకోండి, నేను మధ్యమ అధికారిని అనుకోండి, దాన్ని ఒక కథలాగా వింటాను. అధమ అధికారిని అనుకోండి, అందులో ఉన్నటువంటి చెడుని మాత్రమే గ్రహిస్తాను. ఇప్పుడు మహాభారతం వినాలి అని అనుకుంటే, లేదా మహాభారతంలో ఏం చెప్పారో తెలుసుకోవాలి అని అనుకుంటే, అని నేను ఉత్తమాధికారినా, మధ్యమాధికారినా, అధమాధికారినా, దాన్ని బట్టి ఉంటుంది నేను ఏం గ్రహిస్తున్నాను అనేటటువంటిది. ఏ గ్రంథానికైనా కూడాను అధికారిని బట్టి ఉంటుంది మనం ఏం గ్రహిస్తున్నాము అనేటటువంటిది. విష్ణు సహస్రనామాలు మహాభారతం నుంచే తీసుకున్నారు. మరి విష్ణు సహస్రనామాలు భగవంతుడి యొక్క స్వరూపాన్ని తెలియజేస్తూ ఉన్నాయి. మహాభారతం అంటే కేవలం యుద్ధం మాత్రమే కాదు. మహాభారతంలో వేదాల యొక్క సారమైనటువంటి జ్ఞానం అనేటువంటిది కూడా ఉంది. భగవద్గీతను కూడా మహాభారతంలో నుంచే తీసుకున్నారు అని మనం నిన్నటి శ్లోకంలో చూసాం. భగవద్గీత మహాభారతం మొత్తంలో ఎవరు ఎవరితో ఫైట్ చేశారు, ఎవరు ఎవరిని ఓడించారు, ఎవరు ఎవరిని గెలిచారు, ఇలాంటి విషయాలన్నీ పక్కన పెట్టి, ఇందులో భగవంతుడు ఏం తెలియజేస్తున్నాడు నా కోసం అనేటటువంటిది నేను గ్రహించగలిగితే నేను ముక్తిని పొందుతాను. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.